హైదరాబాద్ లో ఇద్దరు మహిళలు నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్ల అవతారం ఎత్తారు. తనిఖీల పేరుతో హోటల్ యజమానులను బెదిరించి అందిన కాడికి డబ్బులు వసూలు చేస్తున్నారు. పలు హోటళ్లలో ఫేక్ తనిఖీలతో వారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. సిటీలో పెరిగిన ఫుడ్ తనిఖీల నేపథ్యంలో డబ్బులు దోచుకునేందుకు మహిళలు ప్లాన్ వేశారు. హైదరాబాద్ లో నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ అవతారం ఎత్తారు ఇద్దరు మహిళలు. వారికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. ఎస్ ధనలక్ష్మి, హైదరాబాద్ నగరంలో గడిచినటువంటి కొద్ది నెలలుగా ఎక్కడైతే ఫుడ్ సేఫ్టీ ఉండేటువంటి అంశాలపైన ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఫుడ్ అడల్టరేషన్ జరగకుండా ఉండే పద్ధతిలో చర్యలు తీసుకున్నారు. ఈ అంశాన్ని ఫోకస్ చేస్తూ కొద్దిమంది నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్లు పుట్టుకొచ్చారు. ప్రధానంగా ఇద్దరు మహిళలు గడిచినటువంటి కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ హోటళ్లలో తనిఖీలు నిర్వహిస్తూ అక్కడ ఉండేటువంటి యజమానులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వెళ్ళినటువంటి వెంటనే అక్కడ ఉండేటువంటి ఫుడ్కు సంబంధించినటువంటి ఐటమ్స్ను చెక్ చేయడం, దాంతోపాటు కిచెన్లు, అదేవిధంగా స్టోర్ రూమ్లను వాటన్నింటినీ చెక్ చేస్తూ అవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ వాళ్ళపైన ఒక్కసారిగా అరుస్తూ వాళ్ళనందరినీ కూడా డిస్టర్బ్ చేయడంతో పాటు వీటన్నింటిపైన మీ పైన కేసు బుక్ చేస్తామంటూ కూడా వాళ్ళని హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. అయితే అనేక ప్రాంతాల్లో ఉండేటువంటి హోటళ్లకు సంబంధించినటువంటి యజమానులకు జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చినప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తారు, ఏ అంశాలను తనిఖీ చేస్తారనేటువంటి అంశాలపైన ఫుల్ క్లారిటీ ఉంటుంది. అదేవిధంగా వచ్చినటువంటి జిహెచ్ఎంసీ అధికారులు తప్పనిసరిగా బ్యాడ్జ్ అంటే వాళ్ళకు ఉండేటువంటి బ్యాడ్జ్ని ధరించి వాళ్ళు ముందుకెళ్తారు. వాళ్ళ ట్యాగ్ ఏదైతే ఉంటుందో, ఐడి కార్డు ఏదైతే ఉంటుందో ఆ ఐడి కార్డును చూపించిన తర్వాత వాళ్ళకందరికీ కూడా అక్కడ ఉండేటువంటి సిబ్బంది లేదంటే అక్కడ ఉండేటువంటి హోటల్ నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి మాట్లాడి లోపలికి వెళ్ళి అన్నింటినీ కూడా పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత మొత్తం వివరాలను అన్నింటినీ కూడా పేపర్ మీద నోట్ చేసుకొని ఆ తర్వాత వాళ్ళ సంతకాన్ని కూడా తీసుకుంటారు. కానీ ఇక్కడ వీళ్ళు ఈ విధమైనటువంటివి ఏమీ పాటించకుండా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లమంటూ చెప్తూ ఈ విధమైనటువంటి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అదేవిధంగా అక్కడికి వెళ్ళి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అనేటువంటి అంశం ఫుడ్ సేఫ్టీ అధికారుల కంటే అక్కడ క్షేత్రస్థాయికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి హోటల్కు సంబంధించినటువంటి నిర్వాహకులు కానీ యజమానులు కానీ జిహెచ్ఎంసీ అధికారులకు ఫోన్ చేస్తే వాళ్ళు ఇమీడియట్గా పోలీసులకు ఫోన్లు చేసి చెప్పడం, ఈ విధమైనటువంటి ఫిర్యాదులు చేసినటువంటి నేపథ్యంలో మెల్లమెల్లగా వాళ్ళు జారుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ 2-3 సార్లు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి కూడా హోటల్ యజమానుల నుంచి ఫిర్యాదులు అందాయి. అయితే వాళ్ళు క్షేత్రస్థాయి సిబ్బందికి చెప్తే వాళ్ళు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఇక తాజాగా గిస్మత్ మండికి సంబంధించి సుచిత్ర ప్రాంతంలో ఉండేటువంటి మండికి వెళ్ళి ఈ విధమైనటువంటి తనిఖీలు చేస్తున్న సందర్భంలో జిహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు రావడంతో వెంటనే వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వాళ్ళను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇద్దరు మహిళలు ఇందులో ఉన్నారు. వాళ్ళ పేర్లు కానీ పూర్తి వివరాలు కానీ తెలియాల్సి ఉంది. ప్రధానంగా జిహెచ్ఎంసీ లేదా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అన్నిటి కూడా అంటే ప్రాపర్ ఎవిడెన్స్ వాళ్ళకు చూపించి తనిఖీలు చేస్తారు. ఇలాంటి వాటికి మోసపోవద్దంటూ జిహెచ్ఎంసీ చెబుతుంది. థాంక్యూ రాముడు.